దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి లూసిఫర్ అనే దేవదూత సాతానుగా అపవాదిగా ఎలా మారింది? అసలు ఆ రోజు పరలోక రాజ్యంలో ఏం జరిగింది? లూసిఫర్ తన సైన్యాన్ని వెంట పెట్టుకొని తన సొంత సృష్టికర్త అయినటువంటి దేవుని మీదే తిరుగుబాటు చేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అసలు లూసిఫర్ యొక్క జీవిత విధానం అనేది, లూసిఫర్ యొక్క స్థానం అనేది పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉండేది, లూసిఫర్ ఏ పాపం చేసి పరలోక రాజ్యం నుంచి ఎట్టివేయబడ్డాడు అనే విషయాలు గనక మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు తనను ఆరాధించడానికి ప్రధాన దేవదూతలను, కెరూబులను, సెరేబులను నియమించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు దేవదూతలకు, కెరూబులకు, సెరేబులకు వాటికి నియమించినటువంటి నియమాల ప్రకారం అవి పరలోక రాజ్యంలో జీవిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఒక రోజు నియమించబడినటువంటి నియమాల ప్రకారం జీవిస్తున్నటువంటి ఈ దేవదూతలలో లూసిఫర్ యొక్క యథార్థతను కనుగొన్నాడు. లూసిఫర్ యొక్క యథార్థతను కనుగొన్న తర్వాత దేవుడు లూసిఫర్ ని దేవుని పర్వతము అనే ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. ఆ దేవుని పర్వతము అనే ప్రాంతంలో అలంకరించడం మొదలుపెట్టాడు. దేవుడు లూసిఫర్ ని ఏ విధంగా అలంకరించాడు అని మనం ఆలోచించినట్లయితే, వజ్రాలతో, వైడూర్యాలతో, మణిమాణిక్యాలతో, బంగారముతో, అతి విలువైనటువంటి రత్నాలతో దేవుడు దేవుని పర్వతము అనే ప్రాంతంలో లూసిఫర్ ని నిలవబెట్టి అలంకరించడం మొదలుపెట్టాడు. దేవుడు అలంకరించిన తరువాత లూసిఫర్ ని అభిషేకించాడు. దేవుడు అభిషేకించే సమయంలో కానీ, దేవుడు లూసిఫర్ ని అలంకరించే సమయంలో కానీ, దేవుని సభ ముందు అనేక వేల కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. దేవుని సభ ముందు కొన్ని వేల కోట్ల దేవదూతలు తంతి వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడికి మనకి స్పష్టంగా అర్థమవుతుంది, దేవుడు ఈ కార్యాన్ని ఎంతో ఘనంగా ఎంచాడు. దేవుడు లూసిఫర్ని అభిషేకించడం, అలంకరించడం అనేది చాలా ఘనంగా జరిగించాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాలు అన్నీ మనకి హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి దాకా చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వచనం ప్రకారం దేవుడు లూసిఫర్ని ప్రత్యేకమైనటువంటి దేవదూతగా ఎంచుకున్నట్లుగా, దేవుడు లూసిఫర్ని ప్రత్యేకమైన ప్రాంతంలో నిలవబెట్టినట్లుగా, దేవుడు లూసిఫర్ని ప్రత్యేకంగా అభిషేకించినట్లుగా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, పరలోక రాజ్యంలో ఏ దేవదూతకు, ఏ కెరూబుకు, ఏ సెరేబుకు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను లూసిఫర్ కలిగి ఉంది. ఇక్కడతో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది లూసిఫర్ యొక్క ప్రత్యేకత ఏమిటో. అయితే మరి ఇంతటి అభిషేకం, ఇంతటి స్థానాన్ని కలిగినటువంటి లూసిఫర్ పాపం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడు ఆకాశ మహాకాశాలను ఆజ్ఞాపించగా అవి దేవునికి లోబడతాయి. దేవుడు పరలోక రాజ్యంలో దేవదూతలను, కెరూబులను, సెరేబులను ఆజ్ఞాపించగా అవి కూడా దేవునికి లోబడతాయి. దేవుడు దేవదూతలకు, కెరూబులకు, సెరేబులకు లేనటువంటి గొప్ప అధికారాన్ని, అభిషేకాన్ని లూసిఫర్కి ఇచ్చినట్లుగా మనం ఇందాక గమనించాము. ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. లూసిఫర్కి ఇవ్వబడినటువంటి ఈ అభిషేకం ద్వారా, అధికారం ద్వారా లూసిఫర్ ఆజ్ఞాపించగా కెరూబులు, సెరేబులు వాటికి నియమించబడినటువంటి నియమాల ప్రకారం అవి జీవిస్తూ ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే, పరలోక రాజ్యంలో దేవుని తర్వాత అంతటి అధికారం కలిగింది కేవలం లూసిఫర్కి మాత్రమే. ఇక్కడ మనం కేవలం దేవదూతల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాము, క్రీస్తుని గురించి ప్రస్తావించడం లేదు. అందుకు మాత్రమే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది, పరలోక రాజ్యంలో దేవుని తర్వాత అంతటి అధికారం కలిగింది లూసిఫర్కి మాత్రమే అని. లూసిఫర్కి ఇవ్వబడినటువంటి ఈ అధికారాన్ని బట్టి దేవదూతలు, కెరూబులు, సెరేబులు లూసిఫర్కి కూడా లోబడుతున్నాయి. అంటే లూసిఫర్ ఇప్పుడు తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆజ్ఞాపించగా దేవదూతలు, కెరూబులు, సెరేబులు లోబడుతున్నాయి, ఆకాశ మహాకాశములు లోబడుతున్నాయి. అలాగునే నేను ఆజ్ఞాపించగా కూడా దేవదూతలు, సెరేబులు, కెరూబులు నాకు కూడా లోబడుతున్నాయి కదా, నేను కూడా దేవుని పక్కన నా సింహాసనమును హెచ్చించుకుందునని ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. లూసిఫర్ ఈ విధంగా ఆలోచించుకోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు సూర్యుడు ఆగునుగాక అంటే ఆగిపోతుంది. దేవుడు బిలాముతో గాడిదని మాట్లాడమంటే గాడిద మాట్లాడుతుంది.
దేవుడు ఎర్ర సముద్రాన్ని చీలమంటే చీలుతుంది. ఈ సర్వసృష్టి అంతా ఆయన యొక్క అధికారం కింద లోబడి ఉంది. కానీ దేవుని అధికారం కింద లోబడకుండా ఉన్నది ఎవరంటే కేవలము దేవదూతలు, మనుషులు మాత్రమే. ఎందుకు అధికారం కింద లోబడకుండా ఉన్నారంటే దేవదూతలకు, మానవులకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. అంటే మన ముందు పరిశుద్ధత, పాపం ఉంటే పరిశుద్ధతను ఎంచుకోవాలా, పాపాన్ని ఎంచుకోవాలా అనేది మన స్వచిత్తం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు కూడా దేవదూతలను ఈ విధంగానే సృజించాడు. అందుకే లూసిఫర్ నేను కూడా దేవుని సింహాసనం పక్కన నా సింహాసనాన్ని పెట్టుకోవచ్చు కదా అని స్వచిత్తం ద్వారా ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ మనకి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. లూసిఫర్ ఈ ఆలోచనలు చేస్తూ తనతో కూడా ఉన్నటువంటి దేవదూతల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నదేమో. ఉదాహరణకు, దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి నేను కూడా దేవుని సింహాసనం పక్కన నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు రాజుగా ఉంటాను, నేను మీకు దేవుడుగా ఉంటాడు, మీ ముందున్నటువంటి దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు, అదేవిధంగా నేను మిమ్మల్ని పరిపాలన చేస్తున్నానని ఉదాహరణ రూపంగా అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో లూసిఫర్ ఒకవేళ మాట్లాడి ఉంటుందేమో. అయినప్పటికీ కూడా దేవుడు ఏ రోజున కూడా నీవు ఆలోచన కలిగి ఉన్నావో పాపం చేస్తున్నావని ఎక్కడా కూడా ఎంచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించటం లేదు. కానీ దేవుడు లూసిఫర్ చేసిన పాపాన్ని ఇది పాపము అని ఎప్పుడు ఎంచాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే లూసిఫర్ ఒక దినమున లూసిఫర్కి సపోర్ట్ చేసేటువంటి దేవదూతల అన్నిటినీ తనతో కూడా వెంటబెట్టుకొని దేవుని సింహాసనం ఎద్దుకు వెళ్ళి ఈ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. నేను నీ పక్కన సమానుడుగా ఉంటాను, నీకు ఏ అధికారం ఉన్నదో నాకు ఆ అధికారం ఉన్నది కదా, నేను నీ పక్కన సమానుడుగా ఉంటానని దేవుని మీద తనకు సపోర్ట్ చేసినటువంటి దేవదూతలను తీసుకొని వెళ్ళి దేవుడి మీద తిరుగుబాటు చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. లూసిఫర్ చేసినటువంటి ఈ తిరుగుబాటు అనేది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం దాకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లూసిఫర్ ఇక మీదట ఈ పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హత లేదు అని దేవుడు లూసిఫర్కి ఇచ్చినటువంటి సౌందర్యాన్ని, లూసిఫర్కి ఇచ్చినటువంటి అధికారాన్ని, అభిషేకాన్ని తొలగించి ఆ పరలోక రాజ్యంలో స్థానం లేకుండా అక్కడి నుంచి భూలోకంలోనికి నెట్టివేయడం అనేది జరిగింది. దేవుడు లూసిఫర్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, అధికారాన్ని ఇచ్చాడు. లూసిఫర్ ఆ అధికారాన్ని మనసులో దుర్వినియోగపరుచుకొని తన మనసులోని భావాన్ని అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు చెప్పి ఆ దేవదూతల యొక్క సపోర్ట్ తీసుకొని దేవుని మీదే తిరుగుబాటు చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 3 వచనాలను బట్టి లూసిఫర్ యొక్క స్థానం అనేది పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉండేది, లూసిఫర్ తన మనసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉంది, లూసిఫర్ ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేసి భూలోకంలోనికి పడవేయబడిందని మీ అందరికీ స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో చీకటికి క్రియలు, చీకటికి శక్తులు ఉన్నాయి అని కొన్ని వచనాలు ఉన్నాయి. కొంతమంది దైవజనులు అవగాహన లేక పరలోక రాజ్యం వెలుగుతో నింపబడి ఉంది, పరలోక రాజ్యానికి దూరంగా చీకటి ఉంది, ఈ చీకటికి క్రియలు, ఈ చీకటికి శక్తి అనేది ఉంది, ఈ చీకటి లూసిఫర్లోనికి ప్రవేశించింది కాబట్టి లూసిఫర్ పాపం చేసిందని అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరెవరు ఇలాంటి అబద్ధ బోధలు వినకూడదు. అసలు సత్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా చేయండి. అప్పుడే ఈ వీడియో మీరు చూసి ఒక విషయాన్ని నేర్చుకున్నారు అనే విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి నేను మీ కొరకు మరలా అనేకమైన వీడియోస్ చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లూసిఫర్ భూలోకంలోనికి పడవేయబడిన తరువాత లూసిఫర్ ఈ భూలోకంలో ఏం చేస్తున్నాడు, లూసిఫర్ యొక్క అంతము అనేది దేవుని యొక్క రాకడలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మరొక వీడియోలో మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాను.